హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. మనం బయట బండి మీద తెచ్చుకునే ముంత మసాలా కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటది. పిల్లలు ఎప్పుడు ముంత మసాలా అడిగినా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్‌కైనా పిల్లలు అడిగినా గూడా చాలా చాలా బాగుంటది. ముంత మసాలా చేసుకోవటం ఈజీగా చేసుకోవచ్చండి. ఈరోజు ముంత మసాలా చేసుకుందాం. బయట బండి మీద కంటే కూడా చాలా టేస్ట్ ఉంటది. దీనికి కావాల్సినయండి మన ఇంట్లో క్వాలిటీని బట్టి మరమరాలు తీసుకోవాలి. మనకి ఎంత కావాలో ఎంతమంది ఉన్నామో అంత క్వాలిటీలో తీసుకుని ఓ పావు కప్పు కీరా దోసకాయ ముక్కలు, ఓ పావు కప్పు క్యారెట్ తురుము, ఒక మీడియం సైజు టమాటా ముక్కలు అన్నీ సన్నగా తరుక్కోవాలి. పుట్నాల పప్పు కొంచెం వేసుకోండి, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. ఓ పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఓ పావు కప్పు ఒక మీడియం సైజు ఆనియను, 2 పచ్చిమిర్చి ముక్కలు అన్నీ సన్నగా తరుక్కుని, ఓ పావు కప్పు పల్లీలు పొట్టు తీసి బద్దలు చేసుకుని, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు కారాలు దీనికి మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కలుపుకుని ఒక నిమ్మచెక్క పిండుకోండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి. నిమ్మకాయ పులుపు జాలకపోతే ఇంకో చెక్క అయినా పిండుకోవచ్చు. మనం వేసుకునే క్వాలిటీకి ఒక కాయ పట్టిద్ది. ఇవన్నీ బాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం అన్నీ కూడా పట్టేటట్టు బాగా గట్టిగా కలుపుకుని, ఇప్పుడు కొంచెం ఒక కప్పు బూందీ వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటాయి. అసలు ఎంత రుచిగా ఉంటుందో. ముంత మసాలా ఇంట్లో చేసుకుంటే ఇంటి ఇళ్ళపాది కూడా ముంత మసాలా తినవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ అయిపోద్ది. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది. అబ్బా ఎంత బాగుందోనండి. పుల్ల పుల్లగా కారం కారంగా బూందీ వేసుకున్నాం కదా, కరకరామంట చాలా రుచిగా ఉంది. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది ముంత మసాలా అయితే. బాయ్ అండి.